కేరళలో మనం ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళాం కదా ఎలిఫెంట్ అయితే నువ్వు రైడ్కి వెళ్ళావా? అవును మమ్మీ, లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాం కానీ ఈ ఇయర్ అయితే వెళ్ళలేకపోయాం. ఎందుకంటే చాలాసేపు పడుతుంది అంటున్నారు వాళ్ళు. వర్షం కూడా పడుతుంది. అవును పాపం వారు అక్కడ ఎలిఫెంట్ మీద ఎక్కిన వాళ్ళందరూ తడిసిపోతూ ఉన్నారు సరే ఆగుతుందని మనం కూడా వెయిట్ చేసాం కదా. 1 hour పడుతుందంట. టికెట్ ప్రైస్ కూడా ఒక్కొక్కటి ఈచ్ వన్ అయితే 1000 రూపీస్ చెప్పారు. ఎలిఫెంట్కి అయితే ఫుడ్ తీసేసుకుందాం అయితే ప్రస్తుతానికి మనం. ఫుడ్ చూడు మాది ఎలా తింటుందన్న పైనాపిల్నే. అవును, బాస్కెట్ అయితే 200 చెప్పారు. దాంట్లో మనకి ఏమేమి ఇచ్చారు వాళ్ళు? పైనాపిల్ అండ్ పంకిన్, ఇంకేదో ఒక ఫ్రూట్ ఇచ్చారు కదా. ఒక 3 or 4 ఐటమ్స్ చిన్న చిన్న ఇచ్చినారు అనమాట. పైనాపిల్ అయితే చూడు ఎంత టెక్నిక్గా తింటుందో. అది జస్ట్ అట్లా ఇవ్వడమే అనమాట. అది అక్కడే తుంచేసి ఓన్లీ పైనాపిల్ తింటుంది చూడు. అసలు చాలా టాలెంటెడ్ మా ఇది. దీని పేరు ఏమన్నారు? దాని పేరు లక్ష్మి. లక్ష్మి ఇదే ఎక్కువసార్లు రైడ్కి తీసుకెళ్తా ఉంది అందరినీ. ఇప్పుడు మళ్ళీ కూడా వెళ్తుంది ఇంకొక రైడ్ కోసం అని చెప్పి. భలే క్యూట్గా వెళ్తుంది. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? ఆయన కానీ చోలుపిందా? దాని పేరు లక్ష్మి, పిలు. దాని హెయిర్ టచ్ చేసేదానికి ఎలా ఉంటుంది? గుచ్చుకున్నట్టుంటుంది బాగా. దానికి బట్టపుర్ర ఏంది? దానికి బట్టపుర్ర కాదు, దానికి అంతే ఉంటుంది కదా, హెయిర్స్ ఎక్కువ ఉండవు కదా, ఎలిఫెంట్ కదా. నాకు ఇప్పుడే అర్థమైంది ఫుడ్ పట్టింది. ఏమంటున్నారంటే ఆ ఫ్రూట్స్ ఇస్తే వాటికి ఎంకరేజ్మెంట్ వస్తుంది రైడ్ చేయాలని, అందుకనే వాళ్ళు అలా పెట్టారు. అవును, దానికి ఫుడ్ ఫీడ్ అయినట్టు ఉంటుంది, వాళ్ళ బిజినెస్ జరుగుతుంది, దానికి స్టమక్ కూడా ఫుల్ అయిపోతుంది కదా, అందుకనే ఇది.